ప్రాఫిట్ టు లాస్‌కి సంబంధించిన ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుగా వితిన్ సెకండ్‌లో ఆన్సర్ చేయడం ఎలాగా వితౌట్ పెన్ అండ్ పేపర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. ప్రాఫిట్ లాస్ నుంచి ఫస్ట్ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి రూ. 400కి ఒక దుకాణదారుడు ఒక వస్తువుని అమ్మేటప్పుడు ఒక వస్తువుపై 20% లాభం వచ్చింది. అదేవిధంగా ఒక వస్తువుపై 20% నష్టం వచ్చింది. అయితే ఈ మొత్తం లావాదేవీల్లో ఆ వర్తనకి వచ్చింది లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? అనేసి మనకు క్వెషన్ ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకొచ్చేటప్పుడు ఒక వస్తువును అమ్మాడు అనేసి మన పదం వినిన వెంటనే అమ్మాడు అనేసి ఇచ్చాడు కదా! ఒక వస్తువుని సమ్ 480 రూపీస్‌కి అమ్మాడు టు ఏదైనా వస్తువుని అనుకుంటే. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, అమ్మాడు అనేసి ఇచ్చేటప్పుడు, అమ్మాడు అనేటప్పుడు మనకి లాభము 20% ఇచ్చాడని చెప్పాడు. అదేవిధంగా నష్టం కూడా 2 అంటే 20% ఇచ్చాడని ఇచ్చిండు. అంటే ఒక వస్తువుని ఒకే రకమైన వస్తువుల్ని రెండింటిని తీసుకుంటే ఒక వస్తువుని అమ్మేటప్పుడు 20% లాభం వచ్చిందన్నాడు. 20% నష్టం వచ్చింది. ఇక్కడ లాభము, నష్టము 2 కూడాను ఈక్వల్‌గా ఉండి ఒకే వస్తువులకి సంబంధించిన ఒక దుకాణదారుడు అమ్మినట్లయితే కంపల్సరీగా తనకి నష్టమే వస్తది. ఏమొస్తుంది? కంపల్సరీగా నష్టమే వస్తది. ఆ నష్టం ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఎంత 20% లాభానికి అమ్మాడు. 20%కి నష్టానికి వచ్చాడు. ఇక్కడ 20% రెండింట్లో కూడా ఈక్వల్‌గా ఉన్నాయి కదా! ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మనం 20ని ఏసేసుకోండి. 20 ఏసుకొని ఈ జీరోని కట్ చేసేయండి. ఓకే. జీరోని కట్ చేసిన తర్వాత ఈ నెంబర్‌ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఎంత వస్తది మనకి? 4 స్క్వేర్ అంటే 4 వస్తది కదా! ఇటువంటి 4 వచ్చిందంటే కంపల్సరీగా 2% ఈక్వల్‌గా ఉన్నాయి. లాభము, నష్టం ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా నష్టమే వస్తదని మనం చెప్పాం కదా! కాబట్టి ఈ 4 అనేది మనకేమవుతుంది? నష్టమే అవుతుంది. ఏమవుతుంది? నష్టమే అవుతుంది. అది కూడా 4% నష్టమే అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్‌లో 4% నష్టం ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ 2 కూడా ఫస్టే మనం ఎలిమినేట్ చేసేయొచ్చండి. 5% అసలు వచ్చే ఛాన్సే లేదు. లాభం అన్నాడు. అసలు లాభమే రాదు. ఇక్కడ ఏమిచ్చాడు? నష్టము లేదా లాభము లేదు అనేసి ఇచ్చాడు కదా! ఇది కూడా కాదు. 5% నష్టం ఇచ్చాడు. అసలు ఇక్కడ మనకు వచ్చింది 4%. అసలు ఇక్కడ 5% నష్టం ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ చూసిన వెంటనే కూడాను ఈ 3 ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ అటువంటి ప్రాబ్లమ్‌ని ఇంకొకటి చూసుకుందాం. 2 వస్తువులు ఒక్కొక్కటి కూడా రూ. 990కి అమ్మాడు. ఒక వస్తువుకి ఎంతొచ్చాడు? 10% లాభం వచ్చిందన్నాడు. ఒక వస్తువు అనేది 10% నష్టం వచ్చిందన్నాడు. ఓకే. మనం ఆల్రెడీ చెప్పాము కదా! ఇక్కడ లాభము, నష్టము 2 ఈక్వల్‌గా ఉండేటప్పుడు ఏంటొస్తది? నష్టమే వస్తదని చెప్పాం. అలాంటప్పుడు ఈ థర్డ్ ఆప్షన్‌ని మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. ఇక్కడ 1% లాభం మరి తర్వాత నష్టం వస్తదని కాబట్టి ఫస్టే దీన్ని ఎలిమినేట్ చేసేయవచ్చు. ఇక్కడ 2% 1% నష్టం వస్తుందని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చే నెంబర్ 10 ఇచ్చాడు కదా! 10 ఇస్తే మనం ఏం చేయమన్నాం? జీరోని పక్కన పెట్టేయమన్నాం. కాబట్టి ఈ వచ్చిన నెంబర్‌ని స్క్వేర్ చేసేసుకున్నాం. 1 స్క్వేర్ అంటే ఎంత వస్తది మనకి? 1 వస్తది. ఏంటిది? 1% ఏటొస్తదన్నాము? నష్టమే వస్తది కదా! కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే ఒక కాంట్రాక్టరు 2 ఇళ్లను ఒక్కొక్కటి కూడా 20 lakhsకి 20 లక్షలకి అమ్మాడు. అమ్మాడని పదం ఇచ్చాడు కదా! అమ్మాడు. ఒక ఇంటి మీద 20% లాభం వచ్చింది. ఇంకొక ఇంటిని అమ్మేటప్పుడు 20% నష్టం వచ్చింది. అయితే తనకి లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? అంటే ఏంటి కంపల్సరీగా? ఇక్కడ 2% ఈక్వల్‌గా ఉన్నాయి చూడండి. ఇక్కడ 20% లాభం వచ్చింది. ఇక్కడ 20% నష్టం వచ్చింది. అంటే పర్సెంటేజ్‌లు ఈక్వలేట్ అయ్యేటప్పుడు ఏదైనా ఒక వస్తువుని అమ్మాడు కాబట్టి కంపల్సరీగా తనకు నష్టం వస్తదని మనం చెప్పాము కాబట్టి ఆ నష్టం ఎంత అనేసి మనం అడిగారు కదా! 20% అన్నాడుగా రెండిట్లో ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి 20ని ఈ రకంగా రాసేసుకోండి. మనం ఏం చేసాము? జీరోని పక్కన పెట్టండి అన్నాము. ఈ వచ్చిన నెంబర్‌ని స్క్వేర్ చేసేసుకోండి. స్క్వేర్ చేస్తే ఎంత వస్తది? 4 వస్తది. 4% ఏటొస్తది? పర్సెంటేజ్‌లు ఈక్వల్‌గా లాభము, నష్టము ఈక్వల్‌గా ఉండి ఏదైనా ఒక వస్తువుని అవ్వచ్చు. దేనినైనా అమ్మితే కంపల్సరీగా నష్టమే వస్తదని చెప్పాం కాబట్టి 4% నష్టం అనేది వచ్చింది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్‌లో నష్టం ఎక్కడుంది? లాభం లేదు, నష్టం లేదు. ఇది క్యాన్సిల్ చేసేయవచ్చు. నష్టం 4 వచ్చింది ఇక్కడ. థర్డ్ ఆప్షన్ అనేది ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 4% నష్టం. ఇక్కడ 5% ఇచ్చాడు. ఇది రాంగ్. లాభం అసలు వచ్చే ప్రసక్తే లేదు. ఓకే. డిఫరెంట్‌గా ఉంటది. కానీ ఇదే లేదండి. ఇక్కడ ఏంటి ఒక దుకాణదారుడు ఒక్కొక్క టీవీని 20,000కి అమ్మాడు.
ఒక టీవీ అమ్మాడు కదా, అమ్మాడనే పదం వెంటనే మనం చేసుకోవచ్చు. ఓకే, ఒక టీవీని 15% లాభానికి అమ్మాడు, రెండవ టీవీని 50% నష్టానికి అమ్మాడు. అయితే దుకాణదారుడికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్నాడు. ఇక్కడ మనం చూసుకుని ఇక్కడ 50% లాభం వచ్చింది, ఇక్కడ 50% నష్టం వచ్చింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అమ్మాడు అనే పదం చూసిన వెంటనే కూడాను కంపల్సరీగా లాభ శాతము నెక్స్ట్ నష్ట శాతము వస్తే కంపల్సరీగా తనకి నష్టమే వస్తుందని మనం తెలుసుకున్నాం, అంతే కదా. అయితే ఇందాక మనం చెప్పేటప్పుడు జీరోలు చివరున్నాయి కాబట్టి మనం ఈజీగా ఏం చేసాము, అక్కడ మనం జీరోను కట్ చేసి వచ్చిన నెంబర్ని స్క్వేర్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 15 ఇచ్చాడు. ఈ రకంగా 15 ఇచ్చాడు కదా అని టెన్షన్ పడిపోకండి. ఈ 15 వస్తే ఒక నెంబర్ ముందులో పాయింట్ పెట్టేసుకోండి, ఓకేనా. ఒక నెంబర్ ముందులో పాయింట్ పెట్టుకొని 1.5 స్క్వేర్ చేసేసుకోండి, ఓకేనా. ఈ రకంగా స్క్వేర్ చేస్తే మనకి 1.5 ఇంటూ 1.5 అంటే ఎంత, మనకి 2.25 వస్తుంది. ఇది ఎలా వస్తుందండి, మనకు ఆల్రెడీ తెలిసిందే, చూసుకోండి. లేకపోతే 15 ఇంటూ 1.5 చేస్తే 5 5 జర్లు అంటే 25, 25 1 జర్ 5 7. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ తర్వాత ఇక్కడ ఒక 2 పాయింట్లతో పాయింట్ పెట్టండి, ఓకేనా. 2.25 ఏంటిది, పర్సెంటేజ్ నష్టం వచ్చింది, అంతే కదా. కాబట్టి ఇక్కడ 4% నష్టం అన్నాడు, ఎలిమినేట్ చేసేవచ్చు. లాభం అన్నాడు, అసలు లాభం అనే పదమే ఉన్నంటనే ఫస్ట్ ఎలిమినేట్ చేసేయండి. నష్టము 2.25 వచ్చింది అన్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇదే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే రెండు వస్తువులను కూడాను 600 రూపాయలకి అమ్మాడు. ఒక దానిపై 10% లాభం వచ్చింది, రెండో దానిపై నష్టం వచ్చింది. సేమే, అమ్మాడు అనే పదం చూసిన వెంటనే మనం చేయాల్సింది ఏంటి, అక్కడ లాభ శాతం ఈక్వల్స్ నష్ట శాతం అవుతుంది కదా. కంపల్సరీగా ఇంకా ఇక్కడ లాభము నష్టము ఈక్వల్ పర్సంటేజ్లో ఉండేటప్పుడు మనం ఏం చెప్పాము, కంపల్సరీగా తనకి ఏం వస్తుంది అని చెప్పాము, నష్టమే వస్తుంది. ఈ రకంగా నష్టం వస్తుంది అన్నప్పుడు అసలు లాభం ఉన్న ఎలిమినేట్ ఫస్ట్ చేసేయండి. లాభం ఉంది కంపల్సరీ 1% నష్టం ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ దీన్ని పెట్టవచ్చు. ఆ రకం కాకుండా మనం చూసాం కదా, 1 0 అంటే ఇక్కడ 10 అంటే ఏం చేయి, మనం 0ని ఎలిమినేట్ చేసేయండి, వచ్చిన నెంబర్ని స్క్వేర్ చేసేసేయండి. స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 1% ఏటి వస్తుంది, నష్టమే వస్తుంది. ఈ రకంగా లెక్క చూసుకుని వితిన్ సెకండ్లో చూసిన వెంటనే ఆన్సర్ చేసేవచ్చండి. ఇప్పుడు చెప్తున్న ప్రతి ప్రాబ్లం కూడాను మనకి తెలంగాణ ఎస్ఐలో ప్రిలిమ్స్ మెయిన్స్లో రెండింటిలో కూడాను ఈ ప్రాబ్లమ్స్ వచ్చినవి ఇవి, ఓకేనా. థ్యాంక్ యూ.